భారతదేశం ప్రపంచ దేశాల్లోకెల్లా ఎంతో పురాతనమైనది. మన దేశానికి ఉన్న చరిత్ర ప్రపంచంలో మరే దేశానికి లేదు. ఎంతో మంది పుణ్యచరితులు, చరితాత్ములు, యుగ పురుషులు జన్మించిన కర్మభూమి, పుణ్యభూమి ఈ భరతభూమి. శ్రీరామాయణ, మహాభారత, భాగవతాలకు, హిందూ ధర్మానికి పుట్టినిల్లు ఈ వేదభూమి. ఆనాడు ఆదిశంకరులు హిందూ ధర్మ అభివృద్ధిని కాంక్షించి దేశం నలుచెరుగులా పర్యటించి సనాతన ధర్మాన్ని బోధించారు. హిందుత్వం అనేది ఒక ధర్మం మాత్రమే కాదు, ఒక జీవన విధానం. అలాంటి ఈ హైందవ దేశంలో పుట్టిన వారందరూ పుణ్యాత్ములే. ఈరోజు మన జీవన విధానంలో ఎంతో మార్పు వచ్చింది. ఈ మార్పుకు సమాచార ప్రసార మాధ్యమాలు ఎంతో దోహదం చేశాయి. ఈ ప్రసార మాధ్యమాల వ్యాప్తికి, అభివృద్ధికి, సమాచార మార్పిడికి ఎంతో కృషి చేసి నిరంతరం సేవలు అందిస్తున్నటువంటి పాత్రికేయులు, వ్యాఖ్యాతల ప్రతిభను గుర్తించుటకై స్థాపించిన సంస్థ సమాచార భారతి. సమాచార భారతి ప్రింట్, ఎలక్ట్రానిక్ అండ్ సోషల్ మీడియాలో పనిచేసేటువంటి యువకులకి ప్రశిక్షణ ఇవ్వడం కోసం అనేక విధాలుగా కృషి చేస్తోంది. ముఖ్యంగా వాళ్ళకి ప్రత్యేక తరగతులు అవి పెట్టి ప్రోత్సహిస్తోంది. మనం ఇలాగే ఉంటే దేశ స్వాతంత్రానికి కూడా, స్వేచ్ఛకు కూడా, ప్రజాస్వామ్య విలువలకు కూడా ఇబ్బందికరంగా ఉంటుందనే భావంతో పత్రికా రచయితలకు తమ బాధ్యతని గుర్తు చేసి అవసరమైతే యువ పాత్రికేయులకి ఒక విధమైన ప్రశిక్షణని అందజేయాలనే ఉద్దేశంతో సమాచార భారతి ప్రారంభమైంది. సృష్టి మొదలు మన పురాణాల్లో కనిపించే మొదటి వార్తాహరుడు శ్రీ నారద మహాముని. అటువంటి నారదుల వారి జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని పాత్రికేయులను సన్మానించి వారి గొప్పదనాన్ని గుర్తించే ప్రక్రియను ప్రపంచంలోనే తొలిసారి చేపట్టింది సమాచార భారతి. విలేకరులను ప్రోత్సహించి సమాజానికి పూర్తి స్థాయిలో ఉపయోగపడే వార్తలను రాసి అందించే దిశగా నడిపించే బాధ్యతను నెరవేరుస్తోంది సంస్థ. పాత్రికేయులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు, ప్రజా సంబంధాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది సమాచార భారతి. ప్రస్తుత యువతలో ప్రసార మాధ్యమాలపై ఉన్న చెడు అభిప్రాయాన్ని దూరం చేసి మీడియాపై ఆసక్తి ఉన్నవారిని ప్రోత్సహించి ఉత్తమ విలేకరులుగా తీర్చిదిద్దే ప్రయత్నాలు కూడా ముమ్మరం చేసింది. పాత్రికేయత కూడా దేశభక్తితో చేయాల్సిన మహాక్రతువని, దేశం కోసం కలంతో పోరాటం చేసే యోధులుగా యువతను కదిలించి నడిపించే చోదకంగా రూపం దాల్చింది సమాచార భారతి. ప్రస్తుతం ఈ సంస్థ ఆధ్వర్యంలో యువతలో చిత్ర నిర్మాణ సృజనాత్మకతను పెంపొందించే మరో బృహత్ ప్రయత్నం ప్రారంభమైంది. సామాజిక అంశాలపై అవగాహన పెంపొందించే షార్ట్ ఫిల్మ్స్ నిర్మించి ప్రజలకు అందించాలని ఆకాంక్షిస్తూ కాకతీయ ఫిల్మ్ ఫెస్టివల్ కు శ్రీకారం చుట్టింది సమాచార భారతి. యువకులైనటువంటి ఫిల్మ్ డైరెక్టర్స్ కి షార్ట్ ఫిల్మ్స్ తీయటం కోసం ఒక ఫెస్టివల్ అరేంజ్ చేసింది. ఆ ఫెస్టివల్ సమాచార భారతి బ్యానర్ కిందే జరుగుతుంది. యువతీ యువకులైనటువంటి ఫిల్మ్ డైరెక్టర్స్ కి అందులో పాల్గొనే అవకాశం ఉంటుంది. వాళ్ళు వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని, వాళ్ళ స్కిల్స్ ని ఆ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించి తగు ప్రోత్సాహాన్ని పొందగలరు. సమాచార భారతి తెలంగాణ ప్రాంతం 17వ తేదీ నాడు కాకతీయ ఫిలిం ఫెస్టివల్ హైదరాబాద్లో జరపబోతున్నాం. ఈ ఫిలిం ఫెస్టివల్ సందర్భంగా యువ ప్రొడ్యూసర్స్ ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. On behalf of Samachara Bharati Cultural Association, I wish the very best to all the young aspiring filmmakers who are participating in the Kakatiya Film Festival. I am sure by getting oriented towards the welfare of society, by making films on these three aspects of service, harmony and awareness, we will all contribute by bringing in good ideas which will help in making a vibrant Bharat. Dhanyawad.